అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు హిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 225తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఆఫీస్లో దక్ష క్యాబిన్లో, అన్నా వాళ్ళెవరో తెలిసింది కదా, ఎందుకు ఇంకా వాళ్ళ సంగతి తేల్చకుండా చూస్తూ కూర్చున్నావు అని అడుగుతాడు అద్వైత్. వాళ్ళని ఇప్పుడు పోలీసులకు అప్పగిస్తే ఏం జరుగుతుందిరా? జైల్లో కూర్చుంటారు. ఇంకొక ముగ్గురు నలుగురు మళ్ళీ దిగుతారు. ఇంకిదే పనా మనకి? ఎవడో ఒకడు వస్తూ ఉండడం, వాళ్ళెవరో తెలుసుకోవడం, వాళ్ళని మళ్ళీ జైల్లో పెట్టించడం. అసలు కర్ణాటక పోలీసులు వీళ్ళని పట్టుకోలేకపోయారంటేనే అర్థమవుతుందిగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి కన్నింగ్ మైండ్ ఉన్నవాళ్ళు అని. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు అనుకుంటూ ఇక ప్రతిసారి వచ్చేదానికి ఎండ్ కార్డు వేయాలి మనం. వీళ్లతో పాటు ఎవరెవరున్నారో దీనికి సంబంధించిన వాళ్ళందరి వివరాలు తెలుసుకొని మొత్తాన్ని నిర్మూలం చేసేయాలి. అది కాక ఇప్పుడు దక్షతగా మాత్రమే ఆలోచిస్తే ఈ పాటికి వాళ్ళని ఎందుకు పనికిరాకుండా చేసి రోడ్డు మీద అడుక్కునేలా చేసేవాడిని. ప్రాణాలైతే తీయాలనుకోవడం లేదురా. ఎందుకంటే నేను తండ్రిని కాబోతున్నాను కాబట్టి. మీ వదిన కలెక్టర్ కదా, చట్టం న్యాయం అంటూ మాట్లాడుతూ ఉంది. మనం ఏం చేసినా ఫలానా కలెక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ చట్టాన్ని అధిగమించారు అన్న పేరు వచ్చిందంటే తనకి మచ్చగా మిగిలిపోతుంది. అందుకే ఏం చేసినా పూర్తి సాక్ష్యాలతో చేశామనుకో, ఇక మనల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. మీ వదినకి కూడా అది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. లేదు అంటే ఉన్నారు కదా కొంతమంది జనాలు, కలెక్టర్ ఇంట్లోనే చట్టాలని గౌరవించరు, రౌడీయిజం చేస్తున్నారు. ఇక ఇవే రాస్తారు. జరిగిందేంటో వాళ్ళకి తెలీదు. అందుకే నేను ఇంతసేపు నా చేతులు కట్టేసుకొని కూర్చుంది. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకొని సైలెంట్గా వాళ్ళ అడ్డు తొలగించేయాలని చూస్తున్నాను. వాళ్ళెందుకు వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ ఆపేశారో మనకి తెలిసిపోయిందని అనుమానం వచ్చిందా, లేక ఇంకేదైనా ప్లాన్ వేస్తున్నారా తెలీదు. ముఖ్యంగా దీని వెనుకున్న పెద్ద తలకాయల్ని కూడా మనం నిర్మూలించాలిరా. లేకపోతే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు పగా పగా అంటూ దిగే అవకాశం ఉంది అని అంటాడు దక్ష్. అసలు వనజకి ఎలా తెలిసి ఉంటుంది మనమే అని? ఓకే, మనమే అని తెలుస్తుందిలే ఏదో ఒక విధంగా వీడియోలు చూస్తున్నప్పుడు. కానీ వాళ్ళు ఎలా తెలుసు ఆ మెంటల్ దానికి? ఇక్కడ వరకు ఎలా తీసుకొచ్చింది, వాళ్ళకు ఉప్పు ఎలా అందించింది అనేది అర్థం కావడం లేదు అంటాడు విజయ్. అవన్నీ ఆవిడ నోటి నుంచే విందాంలే. ఆడదని కూడా చూడొద్దన్నయ్య. ఆవిడికి కూడా కరెక్ట్ పనిష్మెంట్ పడాలి. తిని కూర్చోకుండా పగ పగ అంటూ ఎక్కువ చేస్తుంది. అసలు ఆవిడికి మన మీద పగెందుకు? తన కూతుర్ని చేసుకోకపోతే పగ పట్టేస్తుందా? మనుషులకు అసలు దేని గురించి ద్వేషాలు పెంచుకుంటున్నారో, పగలు పెంచుకుంటున్నారో అర్థం కాని విధంగా తయారయ్యారుగా అని చిరాకుగా అంటాడు అద్దు. ఆ విచక్షణ ఉంటే క్రైమ్ ఉండదురా. ఆల్రెడీ మనం ఏం చేయగలమో తెలిసి కూడా మనల్ని ఏదో పీకుదాం అని వాళ్ళు వచ్చారంటే ఏమనుకోవాలి మరి? దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. సమయం వచ్చినప్పుడు మొత్తాన్ని బయటికి లాగేద్దాం. వెళ్ళి పని చూసుకోండి అంటాడు దక్ష్. ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అద్వైత్ విజయ్. భూమికి ఫోన్ చేస్తాడు దక్షత్. కరెక్ట్గా లంచ్ టైం అవడంతో ఫోన్ చేశారని అర్థమై, ఇప్పుడే తినడానికి రెడీ అవుతున్నాను సార్. తింటాను. ఇంతకీ మీరు తిన్నారా? ఎదుటి వాళ్ళకి చెప్పడమే కాదు మనం కూడా పాటించాలి అని అంటుంది చిరుకోపంగా. మా లంచ్ 2 గంటలకి, నీ లంచ్ 1 గంటకి. ఇంకా గంట టైం ఉంది మాకు. మరీ టార్చర్ ఎక్కువైపోయిందిరా. గంట గంటకి ఏదో ఒకటి తింటుంటే ఆకలి ఎలా వేస్తుంది? వేసినా వేయకపోయినా డైట్ టైం టు టైం ఫాలో అవ్వాలి. ఎంతో కొంత తినాల్సిందే. ముందు లంచ్ చేయి. ఓకే మహాన్ బావా, చేస్తాను. తమరు ఫోన్ కట్ చేస్తే నేను లంచ్ చేస్తాను అని అంటుంది చిరుకోపంగా. ఓకే అని నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు. భూమి హ్యాండ్ వాష్ చేసుకొని ప్యూన్ పక్కన పెట్టి వెళ్ళిన క్యారియర్ బ్యాగ్లో నుంచి బయటికి తీస్తుంది. తీయగానే దానిని ఒకసారి పరీక్షగా చూస్తుంది భూమి. తర్వాత ఓపెన్ చేస్తుంది క్యారియర్. వెంటనే తన టేబుల్ మీద ఉన్న బజర్ నొక్కగానే
బయట ఉన్న ఫ్యూన్ వస్తాడు. క్యారియర్ మీకెవరందించారు? రోజు ఇచ్చే డ్రైవరేనా అని అడుగుతుంది. ఇవాళ ఆయన వచ్చినప్పుడు నేను లేను మేడం ఇక్కడ అని చెబుతాడు అతను. ఎక్కడికి వెళ్ళారు? ఏమైందో తెలియదు మేడం. సడన్గా కడుపులో అంతా ప్రాబ్లం అయిపోయింది. అరగంట సేపు వాష్రూమ్ దగ్గరే ఉండిపోవలసి వచ్చింది మేడం. వెళ్తూ వెళ్తూ ఇంకొకరిని ఉండమని చెప్పి వెళ్ళాను మేడం. మీకేదైనా అవసరం అవుతుందేమో అని తనని చూడమని చెప్పాను. ఎవరిని ఉండమన్నారు? ఆయన వయసులో చాలా పెద్దవారు కావడంతో మీరు అనే గౌరవిస్తుంది భూమి. రాజమ్మని మేడం. తనని పిలవండి. లేదు మేడం, ఇంటికి వెళ్ళిపోయింది. తన పని అయిపోయింది కదా. ఏమైంది మేడం అని భయంగా అడుగుతాడు ఆయన. ఏం లేదు. ఇంతకీ మీరేం తిన్నారు? ఎందుకు అలా సడన్గా ప్రాబ్లం వచ్చింది అడుగుతుంది భూమి. తెలియదు మేడం, ఉదయం మామూలుగానే టిఫిన్ తినేసి వచ్చాను. బాగానే ఉంది. ఇక్కడికి వచ్చాక ఇవాళ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ భాగంలో ఒకరిది పుట్టినరోజని స్వీట్స్ పంచారు కదా మేడం, అవి మాత్రం 2 తిన్నాను. ఓకే, మీరు వెళ్ళండి అని అంటుంది భూమి. అతను వెళ్ళిపోయాక ఆ క్యారియర్ని అలాగే ప్యాక్ చేసేసి బ్యాగ్లో పెట్టి సీసీ ఫుటేజ్ చెక్ చేయడం మొదలు పెడుతుంది. డ్రైవర్ వచ్చి క్యారేజ్ ఇచ్చాక 3 నిమిషాలు ఫుటేజ్ మాయమైపోయి తర్వాత ఫుటేజ్ ఉండడం. రాజమ్మ క్యారియర్ తీసుకొచ్చి తన క్యాబిన్లో పెట్టి వెళ్ళడం చూసి టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తిప్పుతూ వెంటనే పొద్దున్నుంచి తన క్యాబిన్ పరిసరాలలో ఉన్న ఫుటేజ్ మొత్తం గమనిస్తుంది. ఎంతోసేపు పట్టలేదు తన అనుమానం నిజమవ్వడానికి. వెంటనే పిఏకి కాల్ చేసి మధ్యాహ్నం నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. లేవు మేడం. నేను ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రాం ఉందా? లేదు మేడం, ఇవాళ ఎక్కడికి లేవు. ఓకే, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది. నేను ఇంటికి బయలుదేరుతున్నాను. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని చెప్పి వెంటనే బజర్ నొక్కగానే ఫ్యూన్ రావడంతో ఈ క్యారియర్ కారులో పెట్టండి, టేబుల్ మీద ఉన్న స్వీట్ బాక్స్ కూడా తీసుకురమ్మని చెప్పి నేను మిమ్మల్ని అడిగిన విషయం బయటికి రానివ్వద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్తూ ఆ కారిడార్ అంతా ఓరకంట గమనించి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. కారు కలెక్టరేట్ దాటాక తన ముందు వెళ్ళే పోలీస్ ఆఫీసర్ సెక్యూరిటీకి ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కి పదండి అని చెబుతుంది. వాట్ హ్యాపెన్ మేడం, ఎనీ ప్రాబ్లం అని అడుగుతారు అతను. తర్వాత చెప్తాను అనడంతో ఓకే మేడం అని డ్రైవర్కి చెప్పడంతో డ్రైవర్ అటువైపు కారు తిప్పుతాడు. ఎవరిని నమ్మే ఉద్దేశం లేక డైరెక్ట్గా తనే వాటిని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లో ఇచ్చి ఒకసారి ఆ ఫుడ్ చెక్ చేయండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అక్కడే కూర్చుంటుంది భూమి. అరగంట తర్వాత టెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి మేడం, ఒక కర్రీలో ప్రాబ్లం ఉంది అని చెబుతారు. ఏంటి ప్రాబ్లం? ఏదో కెమికల్స్ కలిసాయి మేడం. దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుందో, ఏం కలిపారు అనేది తెలుసుకోవాలంటే టెస్టింగ్కి మినిమం 2 అవర్స్ పడుతుంది మేడం అని చెబుతారు. ఓకే, అది టెస్ట్ చేసి వెంటనే నాకు రిపోర్ట్ పంపించండి. నా మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. ఒరిజినల్ రిపోర్ట్స్ రేపు ఉదయం డైరెక్ట్గా మీరు వచ్చి కలెక్టరేట్లో నాకు అందించండి అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది భూమి. కలెక్టరేట్లో మేడం వెళ్ళిపోయారేంటి అని అడుగుతారు పిఏని. హెల్త్ కొంచెం అప్సెట్ అయిందంట, మరేమైందో తెలీదు, వెళ్ళిపోయారు అని పిఏ చెప్పడంతో దానికి కారణమైన వాళ్ళు అది విని నవ్వుకుంటూ గిరిధర్కి ఫోన్ చేస్తారు. అయితే మనం చేసిన దానికి పని మొదలైపోయిందన్నమాట అని నవ్వుతాడు గిరిధర్. ఎస్ సార్, సాయంత్రానికి మీరు అనుకున్నది జరిగిపోతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. భూమి ఆ టైంలో ఇంటికి రావడం చూసి ఏంటి ఆశ్చర్యంగా ఉంది, ఒక్కరోజు ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారా అని, 1 గంట ముందు రమ్మన్నారా అని కలెక్టర్ గారు ఇవాళ వచ్చేసారు అని వైజయంతి గారు నవ్వుతూ అడుగుతారు. వర్క్ ఏం లేదత్తయ్య, పైగా కొంచెం హెడేక్గా అనిపించింది, అందుకే వచ్చేసాను అని హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వడ్డించుకుంటుంటే క్యారియర్ తినలేదని ఇంకా, టైం 2 దాటిపోయిందిగా, మీ ఆయన ఊరుకున్నాడా అని అడుగుతారు. అది తిన్నా అత్తయ్య, అయినా మళ్ళీ ఆకలి వేస్తుంది అని ఫాస్ట్గా తినేస్తుంది.
ఇంటికి వచ్చావని మీ ఆయనకి చెప్పావా? ఈ పాటికి ఆల్రెడీ మీ అబ్బాయికి నేను ఇంటికి వచ్చాను అన్న సంగతి తెలిసిపోయే ఉంటుంది. ఆల్రెడీ ఆయన మన ఇంటి దగ్గరలోనే ఉండుంటారు అని అంటూ ఉండగానే కార్ సౌండ్ రావడంతో వచ్చేసాడు నా కొడుకు అని నవ్వుకుంటూ అంటారు వైజయంతి గారు. లోపలికి వస్తూనే వైజయంతి గారు వాళ్ళు ఉండడంతో ఏం మాట్లాడకుండా ఏం జరిగింది అని కళ్ళతోనే అడుగుతాడు. తర్వాత చెప్తానని సైగ చేసి రండి రామ్, భోజనం చేయండి అని అంటుంది. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు. మీరు మాట్లాడుకుంటూ తినండి అని వైజయంతి గారు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఏమైంది నలతరాజు, ఫుడ్ టెస్టింగ్ సెంటర్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. ఆల్రెడీ మీరు అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకుని వచ్చి ఉంటారుగా. లేదు, నీ నోటితో విందామని వచ్చాను. తినండి, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దులే అని అంటుంది. ఫాస్ట్గా తినేసి పైకి రాగానే ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది నలతరాజు, అసలేం జరిగింది, ల్యాబ్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు దక్ష్. లంచ్ కోసం పంపించిన ఫుడ్లో ఏదో కలిసింది రామ్, అందుకే తెలుసుకుందామని వెళ్ళాను. వాట్? మన ఇంటి నుంచి వచ్చిన ఫుడ్లో ఎలా కలిసింది? మన డ్రైవర్ చాలా నమ్మకస్తుడు, ఎట్టి పరిస్థితుల్లో తప్పు అనేది చేయడు. అతను డైరెక్ట్గా తెచ్చి నీ క్యాబిన్ ముందున్న ప్యూన్కే కదా ఇస్తాడు. అతను కూడా చాలా మంచివాడు, అతను కూడా తప్పు అనేది చేయడు. పైగా కలెక్టరేట్లో కలెక్టర్ క్యాబిన్ ముందు తప్పు చేసే అవకాశం దొరకదు కదా. ఇక అతను నిమిషాల్లో లోపల తెచ్చి పెట్టేస్తాడు. మరి ఎలా కలిసింది అని ఆలోచిస్తూ అడుగుతాడు దక్ష్. ఇవాళ ఫ్యూన్ ఒక అరగంట నా క్యాబిన్ ముందు లేడు రామ్, అందువల్లే తేడా జరిగింది అని చిన్న నవ్వుతో చెబుతుంది. లేకపోవడమేంటి, పోనీ అతను లేకపోయినా అసలు అలా ఎలా జరుగుతుంది? అడుగడుగునా సెక్యూరిటీ ఉంటుంది కదా అక్కడ. ఎలా కలిసిందనేది నేను తెలుసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ చెక్ చేసేసాను కాబట్టి. ఎవరు కలిపారన్నది కూడా నాకు ఒక ఐడియా వచ్చేసింది. అయితే దానిని కలపడం వెనక ఎవరి హస్తం ఉంది అనేది తెలుసుకోవాలి. ఎవరి హస్తమో కాదు, ఆ దరిద్రుల హస్తమే అది. వెంటనే భూమిని తన గుండెల్లో పొదువుకొని, ఎలా పసిగట్టావు? అది తినేసి ఉంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి జరుగుతుందిగా. కలెక్టరేట్లో మన వాళ్ళని ఎవరిని పెట్టడానికి నువ్వు ఒప్పుకోవడం లేదు. డేంజర్లో ఉన్నావు నల్లత్రాజు నువ్వు అని అంటాడు. నేను ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకున్నాను రామ్, కొద్దిగా నన్ను నేను సేవ్ చేసుకోగలిగే అవకాశం ఇవ్వు అని నవ్వుతూ అంటుంది. అందుకే నీ మాటకి గౌరవం ఇచ్చాను, పైగా నీకేం మచ్చ రాకూడదనే నేను కూడా ఆలోచిస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నీకు కలెక్టరేట్లో కూడా కరప్షన్ మనుషులు ఉన్నారు, డేంజర్ నీ పక్కనే ఉంటుంది అని. నువ్వేమన్నావు? అడుగడుగునా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, నో ప్రాబ్లం అన్నావు. ఇప్పుడేం జరిగింది? నీకింటి నుంచి పంపించిన ఫుడ్లో కూడా వాళ్ళు కలపగలిగారు అంటే ఏమనాలి మరి? నాకు తెలుసురా, అక్కడ కూడా కరప్షన్ ఉందని, వ్యతిరేకత కూడా ఉందని. కానీ నా మీద అటాక్ చేసేంతవరకు వస్తారని నేను అనుకోలేదు. డబ్బు మనిషిని ఎంత దూరమైనా తీసుకువెళ్తుందని అప్పుడప్పుడు మనకి ఎదురయ్యే అనుభవాలు చెబుతున్నా నాకున్న సెక్యూరిటీకి అంత సాహసం చేస్తారని అనుకోలేదులే. ఇక నుంచి ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటాను, డోంట్ వర్రీ. నీకెందుకు అనుమానం వచ్చింది అసలు అని అడుగుతాడు దక్ష్. అత్తయ్య క్యారేజ్ కట్టే విధానం నాకు బాగా తెలుసు కదా, ఎంత క్లీన్గా ఉంటుంది, చిన్న మరక కూడా ఉండనివ్వరు. కట్టేశాక కూడా బాక్సుల్ని 1-2 సార్లు తుడిచి శుభ్రంగా పెట్టి పంపిస్తారు. కానీ ఈరోజు క్యారియర్ బయటికి తీయగానే చేతికి జిడ్డు తగిలింది. అప్పుడే చిన్న అనుమానం స్టార్ట్ అయింది. ఇక కర్రీ బాక్స్ మూత టైట్గా ఉంటుంది, కొంచెం కూడా లీకేజ్ ఉండదు, కానీ కొంచెం ఆయిల్ కారినట్టుగా అనిపించింది. ఆ మూత ఓపెన్ చేయగానే కూరని కొంచెం అటు ఇటు కదిపినట్టుగా అనిపించింది. అంటే అత్తయ్య ఎప్పుడు కూర పెట్టినా ఫ్లాట్గా ఉంటుంది, అంచులు కూడా నీట్గా ఉంటుంది, నూనె పైకి తేలి ఉంటుంది. కానీ ఇది కొంచెం కలిపినట్లుగా అనిపించింది. అంతేకాకుండా కర్రీ బాక్స్ మూత తీయగానే ఎప్పుడు వచ్చే కమ్మని స్మెల్తో పాటు ఇంకేదో డిఫరెంట్ స్మెల్ అనిపించింది నాకు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా ఆర్డర్ మిస్ అయింది.
మా అత్తయ్య నా కోసం ఫస్ట్ స్వీట్, తర్వాత రోటి పచ్చడి, ఆ తర్వాత ఫ్రై, తర్వాత కర్రీ ఇలా ఆర్డర్‌లో పెడతారు బాక్స్. పాపం వాళ్ళు కంగారులో ఆ ఆర్డర్ కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూసుకోలేదనుకుంటా. అన్నీ ఒకేలా ఉండడంతో ఫస్ట్ రోటి పచ్చడి పెట్టారు. తర్వాత స్వీట్ పెట్టారు. అక్కడే పెద్ద డౌటొచ్చింది. మా అత్తయ్య తనే స్వయంగా కట్టే క్యారియర్ ఈరోజు నాకు శుభ్రం విషయంలోనూ, ఆర్డర్ విషయంలోనూ కొత్తగా కనిపించింది. అందుకే చిన్న అనుమానం కాస్త పెద్ద అనుమానం అయ్యింది నాకు. అనుమానాన్ని కొట్టిపడేసి తినేయాలి అనుకోలేదు. ఫ్యూన్ని పిలిచి క్యారియర్ మా డ్రైవర్ తెచ్చిచ్చారా అని అడిగాను అనుమానంతో. అని జరిగిందంతా చెబుతుంది. అప్పటికే కోపం వచ్చేస్తుంటే వెంటనే గట్టిగా ఊపిరి పీల్చొదిలి, కలెక్టరేట్లో వాళ్ళు కూడా అమ్ముడుపోయారు. వాళ్ళెవరో నువ్వు తెలుసుకుంటావా? నేను తెలుసుకోనా? అని అడుగుతాడు దక్ష్. నేను తెలుసుకుంటాను. ఆల్రెడీ నాకు అనుమానం వచ్చేసింది ఒకరి మీద. అది ఎంతవరకు నిజమో నేను తెలుసుకుంటాను. ఫుటేజ్ని ఎలా మేనేజ్ చేశారు నల్లత్రాజు? అంత సెక్యూరిటీ ఉంటే నీ పిఏ చాలా మంచివాడు. అతన్ని తప్పు పట్టలేను. బెదిరింపులకి లొంగడు, బ్లాక్మెయిల్కి కూడా లొంగడు, నిజాయితీపరుడు. అందుకే నీ పక్కన అతను ఇప్పటి వరకు ఉండగలిగాడు. లేకపోతే నువ్వు బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే నేను అతనిని మార్పించమని నీతో చెప్పేదాన్ని. లేదా నేనే డైరెక్ట్గా పై అఫీషియల్తో మాట్లాడేవాడిని. పిఏ మీద నాకు అనుమానం లేదు. ఇక ఫుటేజ్ మేనేజ్ అంటే పవర్ ఆఫ్ చేసి ఉంటారు ఆ టైంలో. ఎందుకంటే సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేయడం కష్టం. ఒప్పుకోరు అక్కడ కూడా. అక్కడ కొంచెం కరెంటు పనులు జరుగుతున్నాయి కాబట్టి పవర్ ఆఫ్ చేసి ఉంటారు. అదొక్కటే వాళ్ళు చేయగలరు. జస్ట్ 2.5-3 మినిట్స్లో ఇదంతా జరిగిపోయింది. ఇందులో 2-3 ఉండి ఉంటారు. ముఖ్యంగా రాజమ్మ, పని మనిషి. తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నావు నల్లత్రాజు? రే తెలుస్తుంది రామ్ అంటుంది చిరునవ్వుతో భూమి. కథ కొనసాగుతుంది. మరి మన భూమి కూడా చాలా షార్ప్గా తయారైంది కదా. మరి వాళ్ళని ఎలా కనిపెడుతుంది, ఎలా వాళ్ళకి పనిష్మెంట్ చేస్తుందో తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.